బాబా గాయ చూడండి, పెద్ద యాక్సిడెంట్ అయింది. టిఫిన్ అయితే తీసుకున్నా, ఓడ దొరికింది. కైసాగిరి రాయ మొత్తం పచ్చిగానే బట్టలు అయితే ఆరబెట్టుకోవాలి ఫస్ట్. గాయ చూడండి, ఇక్కడ కూడా ఒక లారీ పడిపోయింది. లోన్ పెట్టేసి తీసుకున్నాను బండి. గ్యాస్ ఫైనల్గా అయితే సాయి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ప్రజెంట్ ఎందుకో బండి ఆగుతుంది, ఏమైందో అసలు అర్థం కావట్లేదు. రైటా అసలు యాక్చువల్లీ నిన్ననే వెళ్ళిపోవాలి నేను, కాకపోతే ఎందుకు వెళ్ళలే అంటే ఇంకా ఒక్కరోజు ఇక్కడ ఉండేసి వెళ్ళిపోదాం. ఈవినింగ్ అయింది కదా, ఎందుకు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయింది అనుకోండి, ఇంకా 2-3 అయింది అనుకోండి, ఇంకా ఎందుకని స్టార్ట్ అయితే మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు. సాయి వాళ్ళ డాడీ ఇక్కడనే ఉంటాడు, కానీ అక్కడెక్కడో లోపల ఉండు వర్క్ చేస్తుండే. ఆయన పిలిస్తే బాగుంటుంది అంటారా. ఇదంతా వాళ్ళదే చూడండి, సాయి వాళ్ళదే. వెనక గాలి ఉందా లేదా, ఎందుకు కొంచెం నిన్న ఎందుకు లేట్ అయింది, ఎందుకు పోలేదు అంటే ఇంకా ఒక్కరోజు స్టే చేసి పోవడం వల్ల పోయేది ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి మనకి 7 అవుతుంది. ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా నేను ఒక 700 లేదా 800 వరకు వెళ్దామన్నట్టు ఈరోజు నా టార్గెట్. ఎక్కడ పడితే అక్కడ వరకు వెళ్ళి అక్కడ స్టే చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఒక 700 అట్లా రైడ్ చేసిన అనుకోండి, డైరెక్ట్ సిలిగుడిలో పడతాను నేను. కొంచెం దూరం పోయిన తర్వాత ఒకటే రూట్. అవును, లాస్ట్ టైం పోయింది కూడా ఇక్కడి నుంచి కదా నేను, ఇదే హైవే. అవును, మరి రారాదు పోదాం. ఏంది టింగ్ టింగ్ అయితేంది వచ్చే ఎంత అవుతుంది. లోన్ పెట్టేసి తీసుకున్నాను బండి. ఇప్పుడు మళ్ళీ అక్కడ అబద్ధాలు చెప్తుండే ఎవరు నమ్మకరి. ఏం కాదా. సరే, ఇప్పుడు నేను పోయిన తర్వాత ఒక 4-5 రోజులు నీకు ఏమైనా అనిపించింది అనుకో, అప్పుడు ఫోన్ చేయి, వచ్చేది ఉంటే నేను అక్కడనే ఉంటా. మంచిగా చేద్దాం. నేను అక్కడనే, నాకు తెలిసి 3-4 మంత్స్ వరకు అక్కడనే ఉంటా. మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే చిన్నగా ఎక్స్ప్లోర్ చేసినా చూసినా 100 కిలోమీటర్ 200 అట్లానే ఎక్స్ప్లోర్ చేస్తా. ఆడ స్లోగా చేయి, జాగ్రత్తగా చేయి. ఎక్కడ క్యాంప్ వేస్తున్నామో 1-2 సార్లు ఆలోచించుకొని అడిగి చూసేస్తా. ఎక్కువ స్పీడ్ ఇప్పుడు ఈ హైవే దాటే వరకు అయితే 2 రోజుల్లో చేరుకుంటా. 2 డేస్లో రీచ్ అయ్యేటట్టు. 8:53 ఏమో ఉంది ఈ నుంచి కోల్కతా. ఒకవేళ అయితే ఈ రోజు వరకు వెళ్ళిపోతా కోల్కతా. పెట్రోల్ బంక్ వచ్చాను చూడండి, ఇది నా ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. లెఫ్టా, ఎందుకంటే పెట్రోల్ లేదు, 1 పాయింటే ఉంది. కరెక్ట్ టైంకి వేయించిన, ఇప్పుడే రీజర్లో పడ్డది. బాబా గాయ చూడండి, పెద్ద యాక్సిడెంట్ అయింది. లారీ మొత్తం పడిపోయింది. ఈరోజు అయిందా, ఈరోజు అయిందా, నిన్న నైట్ అయిందా, ఎవరికైనా ఏమైనా అయిందా, ఏమో కాలేదా? అంటే ఆపోజిట్ దేనికైనా గుద్దిండా, ఆటోమేటిక్ పడ్డదా? అచ్చా ఆంధ్ర లారీనా, ఏపీదేనా? ఓకే, ఎవరికైతే ఏం కాలే కదా. ఓకేనా, థ్యాంక్ యూ. ఆంధ్ర లారీ అంట, ఏపీది. చాలా దారుణంగా పడ్డది. నిద్ర మత్తులో పడిపోయిందంట, ఇట్లా పల్టీలు కొట్టింది. నేను స్పీడ్లో ఉండే ఒకటేసారి ఆపేసిన, వీడియో తీద్దామన్నట్టు, అందుకే కొంచెం ముందరికి వచ్చేసిన, విజువల్ కనిపించలేదు. గాయస్ చూడండి, ఇక్కడ కూడా ఒక లారీ పడిపోయింది. అంటే జస్ట్ ఈ గుంతకి లెఫ్ట్ తీసుకొని పడిపోయింది. ఇన్ని లారీలు అసలు యాక్సిడెంట్ అవుతున్నాయి ఏంది. ఇది కూడా ఏపీ తమిళనాడు ఇది. బా ఎవరికి ఏం కాలే అనుకుంటా, ఎందుకంటే ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇట్లా వరకు పడిపోయింది. టైం గాడ్ బాగానే ఉంది ఇప్పటికైతే, ఎవరికి ఏం కాలే. ఇప్పటికీ 2వ లారీ గాయస్ నేను చూడడం. ఇది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ హైవేలో నాకేం అర్థం కావట్లేదు. అందుకే నైట్ రైడ్ చేయడం చాలా కష్టం, చాలా డేంజరస్ అని అంటారు. దీనికి అనుకుంటా. గ్యాస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను 250 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. బ్రేకే తీసుకోలేదు. ఇప్పుడు 11:30 అవుతుంది. బ్రేక్ తీసుకున్నా, టిఫిన్ అయినా చేద్దామని. తొందరనే వచ్చినా అనుకోవాలి, కాకపోతే రోడ్లు ఇక్కడ ఒడిశా ఎంటర్ అయినా కాబట్టి కొంచెం రోడ్లు అంతా బాగుండవు.
నార్మల్గా ఉంటాయి, గుంతలు గుంతలు ఉంటాయి. ఎద్దులు అవి ఇవి జంతువులు అడ్డం వస్తుంటాయి. చూడండి టిఫిన్ అయితే తీసుకుందా, ఓడ దొరికింది. కైసా గిర్ రా హై? అరే మళ్ళీ ఈగ పడ్డది. కైసా కరింగే బాహర్ ఖాలో తెచ్చినప్పుడల్లా ఈగ పడుతుంది, తెచ్చినప్పుడల్లా ఈగ పడుతుంది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర చూడండి వర్షం వచ్చినట్టుంది ఫుల్. అమ్మ నా షూస్ కూడా తడుస్తున్నాయి కదా. ఇప్పుడైతే ఏం వస్తలేదు, కాకపోతే కింద పడి ఉంది. మరి ఎప్పుడు పడ్డదో, రీసెంట్ ఇప్పుడే పడ్డది అనుకుంటా. జస్ట్ ఒక 10 minutes ముందల ఈ లారీలు వెళ్ళేటప్పుడు మనం పక్క నుంచి వెళ్ళినాం అనుకోండి మొత్తం తడిచిపోతాం, మొత్తం పైన పడుతుంది. అందుకే ఇవి దాటిన దాకా కొంచెం ఈ రూట్లో మొత్తం లారీలే ఎక్కువ ఎక్స్పోర్ట్. ఎంత వీలైతే అంత దూరం నుంచి వెళ్ళాలి లారీలకి. ఇంకా మొత్తం వైజర్ మీద కెమెరా మీద మొత్తం పడుతుంది. ఓహో వర్షం ఫుల్ అయింది, వర్షం ఫుల్ అయింది. ఏడైనా ఆపాలి. ఓ అమ్మ ఒకటేసారి ఇంత స్పీడా? రే 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 ఆపరా నాయన ఆపరా రే. చెట్టు దగ్గర ఆగాలి, చెట్టు దగ్గర. ఏ చెట్టు దగ్గర ఆగాం? ఈ చెట్టు దగ్గర ఆగితే ఆగేటట్లేదు కదా. వీడేనా ఆగినదా? ఆయన పక్కన ఆగదాం. అమ్మని అమ్మ ఫోన్ తడుస్తుంది ఫస్ట్. అమ్మ ఇక్కడిక్కడ వింత ఇది. ఈ వింత ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అక్కడ చూడండి ఫుల్ పట్టది, తడిసిపోయినా. నా షూస్లో కూడా వాటర్ పోయినా, అంత స్పీడ్ పట్టది. బాబాయ్ ఎడిగిపోతున్నావు? అంత వాటర్ అక్కడ వర్షం అంత పడుతుంది, నా షూస్లో కూడా పోయినాయి. అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందరికి వచ్చిన తర్వాత చూడండి చినుకు లేదు ఇక్కడ. ఎండ వెళ్తుంది, ఇంకో నీడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి ఎండ వస్తుంది. ఓ అమ్మ అక్కడైతే చాలా దారుణంగా పడ్డది గాయస్ వర్షం. షూలో మొత్తం వాటర్ పోయినాయి, రైట్ సైడ్ షూలో. ఎందుకు ఇంకో ఈ సాక్స్ కూడా ఫుల్ అడిచింది చూడండి. ఇక్కడ గుంతలు వచ్చినప్పుడు అక్కడ వాటర్ ఉంటుంది కదా, అది ఒకటేసారి చిమ్మినప్పుడు పోతుంది. చూడండి ఎట్లా వెళ్తుంది వాటర్. ఫస్ట్ దీంట్లో తీయాలి, దీంట్లోనే సగం వాటర్ ఉన్నాయి. हाँ बोलो भाई, अभी कुछ पूछ रहे थे ना? अभी मेघालय जा रहा, तेलंगाना से आ रहा मैं. हाँ हाँ अकेला सोलो. हाँ समझ नहीं आया. नहीं 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 आदत हो गया. ये हाँ అవి 10,000. ఓయమ్మా చాలా అదే చిన్న సెకండ్ లేవరా నీలా నా బట్ట. एक बार చెక్ करो గాయస్. అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకేం అర్థం కావట్లేదు. బస్సులో ఒడిస్సా ఇది. ఇంకా నేను బెంగాల్ అయితే ఎంటర్ కాలే. నాకు తెలిసి ఈ నుంచి బెంగాల్ ఒక 10 kilometers అట్లా ఉండొచ్చు. ఇక్కడ రూమ్ కోసం అయితే చూస్తున్నా. చైన్ ఏమో పెద్ద పెద్ద సౌండ్ ఇస్తుంది. చైన్ స్ప్రే కొట్టే అంత టైం లేదు ఇప్పుడు నా దగ్గర. ఏదైనా రూమ్ తీసుకుందామంటే ఎక్కడ దొరకట్లేదు. ఈ హైవే పైన ఒక హోటల్ అయితే కనిపించింది. ఆగిన లగేజ్ మొత్తం పైకి తీసుకెళ్ళిన. జస్ట్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తా. టెంట్ ఇది బైక్కే పెట్టేసి ఇవన్నీ మిగతా ఇవన్నీ తీసుకెళ్తాను. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. టెంట్ అయితే పోదు. కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కెమెరాలు కూడా ఉన్నాయి. కొంచెం సేఫ్టీ కూడా ఉంది. చాలా అంటే చాలా తడిచిపోయినా. ఇప్పుడు పైకి పోయి కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం. తక్కువనే దొరికింది, 750 రూపీస్కి రూమ్ దొరికింది నాన్ ఏసీ. ఎప్పుడైతే పైకి వెళ్తానో పైకి వెళ్ళి
మొత్తం పచ్చిగానే బట్టలు అయితే ఆరబెట్టుకోవాలి ఫస్ట్. The best of you was a no-show.